మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. మనలో చాలా మంది దెయ్యాలు, భూతాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే చూసామని కూడా చెప్తూ ఉంటారు. కానీ సైంటిస్టులు మాత్రం వాటిని కొట్టిపారేస్తారు. ఎక్కడ దాకా ఎందుకు, మన భారతదేశంలోనే అతి పెద్ద అర్బన్ లెజెండ్ గా పిలువబడిన ఓస్త్రీ రేప్రా దెయ్యం కదా అందరికీ తెలుసు. దాని యొక్క భయానికి బెంగళూరు మొత్తం వణికిపోయింది. బెంగళూరు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా దాని దెబ్బకి వణికిపోయారు. మరి ఈ రోజు ఈ వీడియోలో జపాన్ లోని అటువంటి కొన్ని అర్బన్ లెజెండ్స్ దెయ్యాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. జపాన్ లో కొన్ని భయంకరమైన దెయ్యాలు ఉన్నాయి. వాటి యొక్క పేరు వింటేనే జనాలు ఒళ్ళంతా గబ్బురు పొడుస్తుంది. ఒకవేళ మీకు దెయ్యాలంటే బాగా భయం అయితే దయచేసి ఈ వీడియోని చూడొద్దు. ఎవరైతే బాగా అడ్వెంచరస్ గా ఉంటారో ఈ వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ 1, స్నేక్ ఉమెన్. ఈ స్నేక్ ఉమెన్ ని జపాన్ లో నూరే ఊనా అని కూడా అంటారు. ఆ అమ్మాయి చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది మరియు దాని యొక్క జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. నీటిలో ఎవరైనా ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి యొక్క సగం శరీరంతో మునిగిపోతున్నట్లుగా నటిస్తుంది. ఎవరైతే ఆ అమ్మాయిని కాపాడదామని నీటిలోకి వెళ్తారో అప్పుడు జనాలకి దాని వెనక ఉన్న నిజమేంటో తెలుస్తుంది. అది ఒక దెయ్యమని. దాని యొక్క మిగతా శరీరం ఒక పాములా ఉంటుంది. ఎవరైతే దాని దగ్గరికి వెళ్తారో వారిని నీటిలోకి లాగేసుకుని ముంచేసి చంపేస్తుంది. మరియు పాము లాంటి తన యొక్క నాలుకతో ఆ మనిషి యొక్క రక్తాన్ని మొత్తం తాగేస్తుందని జపాన్ వాసులు చెప్తారు. జపాన్ లోని ఒక సముద్ర తీర ప్రాంతంలో ఆ దెయ్యం ఉంటుంది. చాలా మంది ఆ సముద్ర తీర ప్రాంతం గుండా నడవాలన్నా భయపడతారు. ఎందుకంటే అలల తాకిడి వల్ల వారిని సముద్రంలోకి లాక్కెళ్ళిపోతుంది. నెంబర్ 2, హానాకో సన్. హానాకో సన్ అనేది ఒక చిన్న పిల్ల. చాలా మంది ఆ అమ్మాయి గురించి ఏమని చెప్తారంటే ఆ పిల్ల తనకు తానే చంపేసుకుందని చెప్తారు. చనిపోయినా గానీ ఆ పిల్ల అక్కడ అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చాలా మందిని ఆ పిల్ల జపాన్ లో చంపేసింది. రాత్రిలో పడుకున్నప్పుడు ఆ పిల్ల దెయ్యం వచ్చి హకానాసన్ ఇక్కడ ఉందా అని అడుగుతుంది. అప్పుడు వెనక నుండి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఎర్రటి దుస్తులు ధరించి ఆ పిల్ల ఆత్మ అక్కడికి వస్తుంది. నెంబర్ 3, టెకే. ఈ కథ జపాన్ లోని ఒక అమ్మాయితో స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ట్రైన్ కింద పడి చనిపోవడం వల్ల ఆమె యొక్క సగం శరీరం సగానికి సగం కట్ అయిపోయింది. మరియు అమ్మాయి యొక్క సగభాగం ఉన్న ఆత్మని చాలా మంది చూశానని చెప్తున్నారు. రాత్రిపూటలో ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఆత్మ వారికి కనిపించినప్పుడు 2 చేతులతో సగభాగంతో నడుస్తున్నట్లుగా కనిపించింది. 2 చేతులతో కూడా చాలా స్పీడ్ గా ఆ దెయ్యం వెళ్తుందని చెప్తున్నారు. మరియు అక్కడికి రాత్రులు ఎవరైతే వెళ్తారో వారిని చంపేసి వారిని కూడా 2 ముక్కలుగా చేసి పడేస్తుంది. నెంబర్ 4, గసాదో కరో. జపాన్ లోని గసాదో కరో అనే దెయ్యం మనుషుల కంటే 10 రెట్లు పెద్దగా ఉంటుంది. అది మొత్తం స్కెలిటన్ లాగే ఉంటుంది. ఆ దెయ్యం దగ్గర తనకు తాను మాయమైపోయే శక్తి కలిగి ఉంటుంది. రాత్రిపూటలా ఆ శ్మశానం గుండగా ఎవరైతే వెళ్తారో వారిని చంపేసి మాయం చేస్తుంది. ముఖ్యంగా వారి యొక్క తలని తినేస్తుంది. నెంబర్ 5, కుచిసాకే ఓనా. ఈ అమ్మాయి తన యొక్క భర్తని మోసం చేసి ఇంకొక వ్యక్తితో తిరుగుతుందని ఆమె మీద కోపంతో ఆమె యొక్క ముఖాన్ని సగం నుంచి సగానికి కోసేశాడు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. 1970 సంవత్సరాల్లో అలా మొహం కట్ అయిపోయిన దెయ్యం ఆ ప్రదేశంలో తిరగడం మొదలైంది. మరియు ఆ దెయ్యం ఆ రోడ్డు గుండా రాత్రిపూట్లు ఎవరైనా వెళ్తుంటే వారిని ఆపి నేను అందంగా ఉన్నానా అని అడిగేదట. అందంగా ఉన్నావు అని చెప్పిన వాళ్ళని వదిలేసేదట. అందంగా లేవు అని చెప్పిన వారిని అక్కడే చంపేసేదట. చూసారు కదా జపాన్ లోని కొన్ని భయంకరమైన దెయ్యాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.